దాసనారాయణపురం మండలం చిల్లాపురం గ్రామ సర్పంచ్ మేకల రామనరసయ్య గారు మనతో ఉన్నారు. ప్రతిపక్ష హోదా నుంచి వస్తున్నాడు. మరి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వారు చేస్తున్న అభివృద్ధి ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. సార్, మీరు ప్రతిపక్షం నుంచి గెలిచారు సార్. ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ 99 రోజుల ప్రణాళిక చూసుకుంటే, తర్వాత 6 గ్యారెంటీలు కానీ ఎట్లా ఉంది సార్, ఎట్లా నడుస్తుంది? వాస్తవానికి 6 గ్యారెంటీలు అనే దాంట్లో మాత్రం ఒక ఉచిత బస్సు తప్ప 200 యూనిట్లు అనేది, ఒక విద్యుత్ అనేది, గృహజ్యోతి అనేది ఏదో కొంతమందికి తప్ప మిగతావి మాత్రం ఎక్కడ ఏం జరగట్లేదు. రైతులు ఊర్లని తిరుగుతుంటాయినా ప్రతిరోజు నేను వాకింగ్ చేస్తాను మార్నింగ్. అప్పుడు తెలుసుకునేటప్పుడు వాళ్ళు పింఛన్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఒక్కొక్కరు వితంతువులు, భర్తలు చనిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయినా కానీ వాళ్ళకి పింఛన్ అనేది లేదు. మాకు పింఛన్ గురించి ఏందని చెప్పని వాళ్ళు చెప్తే మనం అప్లై చేసినా కానీ ఇక్కడ లేదు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్ప మేము చేయడానికైతే ఇక్కడ ఛాయిస్ లేదు. వాళ్ళ పింఛన్లో కొంచెం ఇబ్బంది పడడం ఒకటి, మళ్ళీ ఇంకోటి గీతా కార్మికులు కొంచెం చాలా వరకు పింఛన్ లేక వాళ్ళకిన 50 సంవత్సరాల నుండి పైన ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మా ఊర్లో ఇంకోటి ఏంది, మనకు కొన్ని సీసీ రోడ్లు కావాలన్నా కానీ ఇంతకుముందుకు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసినాం. శ్మశాన వాటికలు కానీ ఇంతకుముందునే బీఆర్ఎస్ సర్పంచ్ ఇక్కడ అధికారం ఉన్నప్పుడు అన్ని రకాలుగా వస్తున్న కాడికి వచ్చినాయి. ఏదైనా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చేటప్పుడు. ఇప్పుడు మాత్రం ఏదైనా కానీ పేరుకే ఉన్నది కానీ నామవాస్తవం ఇప్పుడు రావడానికి అయితే ఎలాంటి ఛాయ్ లేవు. ఇక నేను కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే నిన్నవనగానే నేను సొంతంగా ఒకటి సీసీ కెమెరాలు పెడతానికి మననే మాట ప్రకారం ఊర్లో పెట్టవలసి వచ్చింది, పెట్టేసినాం. ఎందుకంటే కొంచెం నిత్యం కొన్ని నిన్న దొంగతనాలు కానీ జరుగుతున్నాయి, అలాంటివి పశువుల దొంగతనం అలాంటివి ఏదున్నా కానీ నిర్లక్ష్యంగా ఉన్నది. ఇప్పుడు ఏముంది 99 ప్రణాళిక అని చెప్పంటే ఇప్పుడు ఈరోజు కానీ అదే మీటింగ్ ఉన్నట్టుంది. వాళ్ళు అనడం ఏముంది కానీ చేస్తే ప్రతి ఒక్కటి గ్రామాలకు అందరికీ అందుబాటు ఉండేటట్టు అనుకున్నట్టుగా ఈ పథకాలకి అమలు చేస్తే బాగుంటుంది. కానీ ఇది ఏమైనా ఎక్కడ వేసిన కూడా అక్కడ మాదిరిగానే ఉన్నది. పథకాల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగానే ఉన్నది. ఆ 2 తప్ప ఏం లేవు సార్. ఇక్కడ అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు పోయినసారి సర్పంచ్ మీరే, ఇప్పుడు మీరే అధికారం నుంచి ప్రతిపక్షం 2 కూడా. ఎట్లా ఉంది సార్? అంటే మీరు గతంలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎట్లా అభివృద్ధి చేసిండు? మనకు వాస్తవానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు 100% మునుగోడు చాలా వరకు అభివృద్ధి చెందింది. మాకు కావాలనుకున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి రిజర్వాయర్ శివానగూడెం చెర్లగూడెం రిజర్వాయర్ అనేది అది ఎన్నోసార్లు నేను ఇంతకుముందుకు పాదయాత్రలు చేసిన అప్పట్లో మేము. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇమీడియట్గా మనకు అప్పుడు మొదలుపెట్టి కంప్లీట్ దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పుడు నడక నడుస్తుంది. కానీ మాకేందంటే ఎప్పటి నుంచో కళ అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే, కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు శంకుస్థాపన అయింది. ప్రాజెక్టు ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. కానీ ఇప్పుడు మాత్రం నడక నడుస్తుంది. అది నడిస్తే మాకు భూములు, ఎడారిగా ఉన్న భూములు గిట్ట మంచిగా పచ్చని పొలాలతో ఉన్నది అని దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు జనాలు. ఎందుకంటే ఇప్పుడు బోర్లు గిన ఈ ఎండాకాలం వచ్చిన భూగర్భ జలం తగ్గిపోయిన లోపలికి బోర్లు లేక వర్షాలు ఎండిపోయి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆ ప్రాజెక్టు గిన తొందరగా అయితే అదే మళ్ళీ ప్రభుత్వం వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా అయిపోయేది. అది గిన ఒకసారి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని కంప్లీట్ చేస్తే రైతులకు మేలు చేసినట్టు ఉంటుంది అనేది. ఏది ఉన్నా కానీ గత 10 సంవత్సరాలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాలు మాత్రం ప్రజలు మంచిగా వాళ్ళు ప్రతి సంక్షేమ పథకం ఎలాంటిది చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఎవరిని అడిగి చూసినా కానీ అప్పటి ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుందంటే వాళ్ళ జనాలు మాత్రం అప్పుడు కేసీఆరే మాకు బాగుండి, కేసీఆర్ మాకు మంచి చేసిండు, ప్రతి ఒక్కటి మా ఇంటి దగ్గరకు వచ్చింది. నీళ్ళకు చాలా గోసపడింది మా ఊర్లో, మా చుట్టుపక్కల ఊర్లలో. ఇప్పుడు ఇంటింటికి నల్ల రావడం అనేది ఫ్లోరిన్ సమస్య మొత్తం బాగుండేది, అదిగిన పోయింది. ఇవన్నీ పోయినా కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు రాకపోవడం వలన, రైతు బంధు లేకపోవడం, ఇంకోటి కేసీఆర్ కిట్ అనేది బంద్ పెట్టారు. అలాంటి దాని గురించి చాలా మేము ఊళ్ళో తిరుగుతుంటే చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ కిట్ కాకపోతే పేరు మార్చుకునేది ఉండే, ఇప్పుడున్న సీఎం పేరు పెట్టుకున్నా కానీ ఆ కేసీఆర్ కిట్ ఇస్తే మాకిన బాగుంటుండే. కానీ రైతు బీమా కింద పోయింది, అదిగినా సరిగా రావట్లేదు. ఏదున్నా కానీ పేరు మార్చుకునైనా సరే కానీ ఇంతకుముందు కొన్ని సంక్షేమ పథకాలు అదేవిధంగా కొనసాగిస్తే బాగుంటుండే. కానీ ఇప్పుడైతే ఎలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు 2.5 సంవత్సరాలు అయినట్టుంది, ఇంకా 2 సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది అబ్బా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, నెక్స్ట్ అదే మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ మళ్ళీ కొంచెం ఫస్ట్ జనాల కష్టాలు తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారనే ఆశతో జనాలు ఎదురు చూస్తున్నారు. సార్, ఇప్పుడు శివన్నగూడెం ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే దాని పరిధిలో ఉన్న ఎన్ని గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది అంటారు సార్? నారాయణపూర్ మండల్ ఒకటి, నారాయణపూర్ మండలం నుంచి ఇక్కడ చౌడుపల్లిలో తంగడిపల్లి భాగం దాకా వస్తాయి. ఇక మునుగోడు మండలం నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అయిపోద్ది. చాలా వరకు అది మాకు జీవనాధారం. అది ఆ ప్రాజెక్టు వచ్చిందంటే ఆ ప్రాజెక్టు కోసం ఎన్నో రకాలుగా మేము పాదయాత్రలు చేసినప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ చేయలేదు. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
మాకు జీవనాధారం మంచి ప్రాజెక్ట్ వచ్చింది అనేది గొప్ప అవకాశం వచ్చింది మాకు అని చెప్పని అంత సంతోషంలో ఉన్నారు. గత 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. సార్ ఇప్పుడు అంటే గతంలో జరిగిన ఉప ఎన్నికలు వచ్చినాకనే మునుగోడు మొత్తం అభివృద్ధి చెందింది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి అంత ముందుకే అభివృద్ధి చెందింది మునుగోడు. 10 సంవత్సరాలు ఉన్నప్పుడే చెందింది తప్ప ఉప ఎన్నిక వలన ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఏదో ఆ రకంగా చూసుకునే డబ్బుతోని వాళ్ళ అధికారం కోసం ఏదో చేసే తప్ప అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇదే ఉదాహరణ చెప్తున్నాను. ప్రాజెక్టే మాకు ఇంపార్టెంట్. ప్రాజెక్టు ఉప ఎన్నిక కంటే ముందు వచ్చిందా, ఉప ఎన్నిక తర్వాత వచ్చింది? అది ఉప ఎన్నిక కంటే ముందే వచ్చింది. వర్క్ దగ్గర పడుతున్నప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చి తాకముందుకిన రోడ్లు ఆల్రెడీ అయిపోయినాయి. ప్రతి ఒక్క ఇంటింటి నల్లాలు అంత ముందుకే వచ్చినాయి. ఎలాంటిది లేకుండా ఇప్పుడు రైతు బీమా అప్పుడే వచ్చింది, రైతు బంధు అయినా అప్పటి నుంచి పడుతూనే ఉన్నది. ఉప ఎన్నికల వల్ల మాకు వచ్చింది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు గ్రామంలో సార్ మా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు సార్, వీధి కుక్కల పూరు బాగుందంటున్నారు సార్, దానిపైన మీరు సర్పంచ్గా గెలిచి 100% చేద్దాం అనుకుంటున్నారు. వీధి కుక్కలు దిగినా మేము ఏం చేసినామంటే వీధి కుక్కల గురించి గినా అది వాస్తవాన్ని చంపడానికి హక్కు లేదట. అది కలెక్టర్ దగ్గర గినా ఏదో పర్మిషన్ తీసుకొని ఆ కుక్కల బట్టలను తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర షిఫ్ట్ చేయడానికి మాట్లాడినాం. వాళ్ళకి ఒక నెల 20 రోజులు టైం అడిగారు. కోతులు గిన వేరే దగ్గర పడతారు, వాళ్ళకి కలిసినాం. వాస్తవం ఇంకొకటి సీసీ కెమెరాలు గిన పెట్టాలనుకున్నాం, హామీ ఇచ్చినాం. అది గిన పెట్టేసినాం. వాళ్ళు మీరు చూడొచ్చు, ఊళ్ళో సీసీ కెమెరాలు ఫిట్ చేసినాం. అదొకటి అయిపోయిన తర్వాత ఈ కుక్కల బెడద ఒకటి, కోతుల బెడద గిన ఏమైనా ఉంటే అలాంటిది మా ఊళ్ళో ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుక్షణం మాకు ప్రజలకు నేను అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకంగా, ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆ రకంగా గెలిపించినందుకు ఎల్లవేళ వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ రకమైన ఆపద వచ్చినా కానీ ఆ క్షణంలో నేను వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవడానికి, మా ఊరి కోసం ఇంకెంతో నేను చేయడం కోసం చాలా నా శక్తి వంచన లేకుండా ఎంతవరకైనా నేను నా ఊరి కోసం ఇంకా చాలా చేసేటువంటి మనసులో అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోవడానికి. అంటే సార్ కొంచెం డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది, సీసీ రోడ్లు కొన్ని చోట్ల కాలేవు, మిషన్ భగీరథ ద్వారా ఏర్పాటు చేసిన ఏదైతే వాటర్ ఉన్నాయో కొన్ని చోట్ల రావట్లేవు అంటున్నారు సార్ ప్రజలు. ఇప్పుడు ఎండాకాలం మే వచ్చేసింది అప్పుడే, మరి ఎట్లా సార్ మీ కాడ ముందు వస్తూ ప్రణాళిక ఏముంది? అయితే మా వాటర్ సమస్య అంటే మా ఊళ్ళో వాటర్కి ఎలాంటి సమస్య లేదు. కాకపోతే ఏంటంటే కృష్ణ వాటరు అది మా విలేజ్కి ఎంత రావాలో అంతే వస్తుంది కాబట్టి అంత వచ్చిన వాటరు మాకు మన మిగతా వాడుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా మా ఊర్లో బోర్లు ఉన్నాయి. అంటే టైమింగ్ ప్రకారం ఏమో కృష్ణ వాటర్ పెట్టడం, ఉదయం సాయంత్రం టైమింగ్లో వాటర్ పెట్టడం, కృష్ణ వాటర్ పెట్టడం వాళ్ళు తాగడానికి, మధ్యాహ్నం టైంలో బోర్లు యూజ్ చేసుకోవడంతో ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా అది చూసుకుంటున్నాం. కాకపోతే మెయిన్ సమస్య మా ఊళ్ళో ఏంటంటే డ్రైనేజీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే దాదాపు పెద్ద అమౌంట్తో కూడుకున్న పని అది. ఎందుకంటే కొంచెం కొన్ని ఊర్లలో పక్కనే ఏదో వాగున్నా లేకపోతే డౌన్ ఉన్నా కానీ దాంట్లో వేస్తారు. మాకు చాలా దూరం పోవాలి కొంచెం డ్రైనేజ్ చేయాలంటే. ఈ పక్కన ఎటు చూసినా కానీ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు, పట్టా భూములు. వాళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం ఏదో వాళ్ళ అనుకూలించడం వల్ల అంతవరకు నడుస్తుంది. వాళ్ళ భూములకి ఒక 2-3 గుంటలో 10 గుంటలో 5 గుంటల కొంచెం వాళ్ళు వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ మురికి నీళ్ళు పోవడం వల్ల. మాకు ఎందుకంటే రేపు ఎమ్మెల్యే గారికి కలిసి మా ఊర్లో కొంచెం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మాకు కొంచెం మిగిలిన ప్రత్యేకంగా పోయి అడగాలని చూస్తున్నాం. ఇంతకుముందుకు వచ్చింది 20 లక్షలు శాంక్షన్ చేసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు, అది కొంచెం మళ్ళీ తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత మరి ఆ నిధులు ఎక్కడ పోయినా ఏమైందో తెలియదు. దాని గురించి ఒకసారి అడుగుతాం. అప్పుడు శాంక్షన్ చేసి శిలాపలకాలకి వేసిరు, కానీ మరి ఆ 20 లక్షల రూపాయలు లేవు, వెనక్కి పోయినా ఏం జరిగిందో దాని గురించి. ఆ 20 లక్షల ఎంతో మాకు మళ్ళీ శాంక్షన్ చేస్తే మా ఊళ్ళో ఆ సమస్య లేకుండా చూసుకోవడం కోసం ఇక ఈ మధ్యన కలుద్దాం అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి కలిసి మాకు ఇది కావాలి సార్ అని చెప్పిన కలుస్తాం. సార్ కొంతమంది రైతుల కంటే పొలాల దగ్గరికి వెళ్ళే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు, వేస్తాను కూడా అప్పుడు ప్రభుత్వాలు మాట ఇచ్చినాయన్నారు సార్. మరి మీ దృష్టికి వచ్చిందా, మీరు ఏమైనా హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు? ఇది ఏమి ఇవ్వాలండి రోడ్ల గురించి అయితే. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఛాయిస్ ఉన్నట్టుంది రైతులు పోవడానికి, ఏ లోపల పోవడానికి, దారులు వేసుకోవడానికి. అలాంటిది ఏమైనా ఉంటే కన్నా మేము దాన్ని తీసుకొని వాళ్ళ దృష్టి తీసుకొచ్చి చేయించుకోవడం. సో రైతుల కోసం కన్నా మేము ఎలాంటి పని కావాలన్నా దగ్గర నుంచి చేయించుకోవడం చేస్తున్నాను సార్. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మన ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో పెట్టేది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు కూడా ఎక్కడా కనిపించట్లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి దానిపైన మీరు ఏమన్నా? నిన్న ఒక మార్కెట్ మీకు కొత్తది అక్కడ పెట్టినాం. ఇప్పుడు ఆ దేవుని జాతర దగ్గర గుట్ట దగ్గర ఉంటుంది, అక్కడ పెట్టినాం. దాని పక్కన ప్లేస్ సరిపోదంటే కానీ వేరే 2 ప్లాస్ల ప్లేస్ కానీ పెట్టినప్పుడు అక్కడ మంచిగా నడుస్తుంది ఇప్పుడు అయితే. అది సరే, నిరుద్యోగ యువతకి ఉపాధి ఏ విధంగా కలుగుతుంది? కొంతమంది ఏంటంటే లైబ్రరీ కావాలంటున్నారు. ఒకవేళ లైబ్రరీ వ్యవస్థ ఉన్న దాంట్లో కొన్ని బుక్కులు కావాలంటున్నారు. దానిపైన మీరు ఏం చేయబోతున్నారు సార్? ఇంకా మా యువకులకు మాత్రం కొంచెం అలాంటిది కొన్ని చేయడానికి ఎవరన్నా దాతలు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి దాని ఊళ్ళో వాటర్ ఫిల్టర్ పెట్టడానికి కొంచెం మంది ముందుకు వస్తున్నారు. అలాంటిది చేయడానికి ఉన్నారు. కొంచెం టైం పడుతుంది. అలాంటివి మా యువతకు ఎలాంటిది కావాలన్నా కొంచెం ఉద్యోగం లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వేరే పనులు చేసుకోకుండా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయడానికి కోసం కొట్లాడతాను అంతే.
అంటే ఉపాధి ఏ విధంగా కలిగిస్తారు సార్? ఉపాధి అంటే ఇప్పుడు పక్కన వాస్తవానికి కొన్ని ఊళ్ళలో ఏమైతే చుట్టుపక్కల కంపెనీలు ఉండడం వలన అలాంటి ఉండడం వలన ప్రైవేట్గా జాబ్ చేసుకోవడం జరిగేది. కానీ మాకు అందుబాటులో అలాంటి కంపెనీలు అనేటివి ఏం లేవు ఇక్కడ. ఏమైనా పోతే చౌటుపల్లి తప్ప దగ్గర బాటలు అయితే ఇలాంటివి లేవు. వాళ్ళ కోసం కింద కొంచెం వేరే రకంగా ప్రభుత్వం కింద నుండి వాళ్ళకి ఆర్థికంగా చేసుకోవడానికి ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇప్పుడు మన కార్పొరేషన్ ద్వారానో లేకపోతే వీళ్ళకు యువతకు ఏదో ఉపాధి కల్పించడం కోసం అలాంటి ఏమైనా స్కీమ్స్ పెడితే కానీ కొంచెం షాప్ పెట్టుకోవడమా లేకపోతే ఇంకేమైనా పెట్టుకోవడం కోసం జర ప్రభుత్వం చొరవ చూపిస్తే బాగుంటుందని అదిగిన ఒకసారి మేంగిన పోయి కలుస్తాం ఒకసారి. సార్, ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు, ఎందుకు సార్? మీరంటే అధికార పార్టీ సర్పంచ్ కాకపోవడమే. ఇక మా ఊర్లో అయితే ప్రస్తుతం కంటే 10 ఇండ్లు వచ్చినాయి. ఆ 10 ఇండ్లు అనేది ఎవరికైతే ఉన్నారో వాళ్ళ న్యాయంగానే వాళ్ళకి తీసుకున్నాం. నెక్స్ట్ మిగతా వచ్చేలాగిన ఇంకా అరువులు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరి అరువులగిన మాకు ఈసారి 10 ఇండ్లు కాకుండా మినిమం ఒక 20 ఇండ్లు అయితే కానీ మా ఊర్లో అందరు ప్రతి ఒక్కరికి అరువులకు చెందుతుంది. కాబట్టి అదిగిన నేను ఈసారి ఖచ్చితంగా కావాలని ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, విద్యా వైద్యం పైన కూడా చొరవ చూపాలని చెప్పేసి కొంతమంది మా దృష్టి తీసుకొస్తున్నారు సార్, మహిళలు కానీ విద్యార్థులు కానీ. ఎందుకంటే మాకు ఎటు పోవాలన్నా లాంగే ఉంది విద్య కోసం కానీ వైద్యమైన. మొట్టమొదటిది నా ఉద్దేశం అదేనండి. మా ఊర్లో ఏంటంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. ఇప్పుడు ఎండాకాలం తీసుకునే నిర్ణయం అదే మొత్తం మీద. ఏ ఒక్కరి ఊరు నుంచి పక్క ప్రైవేట్ స్కూల్లో పంపొద్దు. మా ఊళ్ళో స్కూల్ బాగుపడాలి, మా ఊళ్ళో స్కూల్ మూతపడొద్దంటే ప్రతి ఒక్క పిల్లల్ని మా ఊరి స్కూల్ని చదివించాలి. గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ టీచర్తో చెప్పినట్టు చదువు విద్య నేర్చుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. ప్రైవేట్ స్కూళ్ళలో పంపి మా ఊళ్ళో స్కూల్ మూతపడొద్దు. ఇట్లా పంపడం వల్ల ఏమైందంటే స్కూల్ మూతపడతాయి. ఇంతమందికి అట్లా పోవద్దని చెప్పాను. నేను దాదాపు స్కూల్ పిల్లలకి మొత్తం డొనేషన్ బెంచ్లకి ఇప్పించిన నేను ఇంతమందికి. ఇప్పుడు గవర్నమెంట్లో పంపించారు. కానీ ఈసారి మాత్రం సెలవులు రాగానే నెక్స్ట్ ప్రతి ఇంటి నుంచి ఏ పిల్లలు బయటకు స్కూల్ పోకుండా మా ఊరు స్కూల్ చిల్లాపురం గవర్నమెంట్ స్కూల్నే చదవడం కోసం ప్రతి ఒక్క మా పాలకవర్గ సభ్యులు ఎంట పెట్టుకుని అయినా కానీ ప్రతి గడప తిరిగి మన ఊర్లోనే మన స్కూల్లోనే చదివించుకోవాలని చెప్పని ఖచ్చితంగా మా స్కూల్ అభివృద్ధి కోసం మా ఊళ్ళో చదువుకోవడం కోసం మాత్రం మేము ఈ ప్రయత్నం చేసి ఖచ్చితంగా సక్సెస్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, కొంతమంది రైతులకు భూ సమస్యలు నేను చెప్పేసి అంటున్నారు సార్, మరి అవి మీ దృష్టికి వచ్చినాయండి. అవి వస్తే కానీ ఇప్పుడు మన మీటింగ్లో కానీ చెప్పినాం. కొంతమంది ఏంటంటే మొదటి నుంచి పట్టాలు వచ్చి ఈ మధ్యన కొంచెం అసైన్ ల్యాండ్ అని చెప్పని లేకపోతే లాభండి అని చెప్పని కొన్ని పడ్డాయి. ఆ పానీలపై ఆధారంగా తీసుకొని కొంచెం మిస్టేక్ వల్ల అట్లా జరిగినాయి. కాబట్టి అది ఉంటే లోటుపాటు ఉంటే సెట్ చేసి చేస్తామని చెప్పడానికి మన అధికారులు చెప్పడం జరిగింది. సార్, గ్రామంలో మొన్నటి వరకు కూడా చాలా అంటే దొంగతనాలు జరిగినాయి. మూగజీవాలను ఎత్తుకపోవడం లేదంటే ఇట్లా అఘాయిత్యాలు కూడా జరగడానికి సిద్ధంగా కూడా ఉండే ఆలోచనలు ఉన్నాయి సార్. కాబట్టి మాకు భద్రత కోసం ఇంకా సీసీ కెమెరాలు పెంచాలి అని చెప్పేసి అంటున్నారు. మనం మెయిన్ రోడ్ కాంచి కావాలంటున్నారు. ఆల్రెడీ ఒక మెయిన్ రోడ్ దగ్గర పెట్టేసినాము. ఇప్పుడు మళ్ళీ మా చిల్లపురం రోడ్ దగ్గర పెట్టేది ఉంది. వాస్తవానికి ఇంకా ఒక 4-5 కెమెరాలు పెడితే మా ఊరికి ఎలాంటి జరిగినా చుట్టుపక్కల పోవడానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క రహదారి బట్టి బయటలగిన అందరికి న్యాయం జరిగేటట్టు మా ఏరియాలో ఇలాంటి అరాచకాలు దొంగతనాలు జరగకుండా. ఎందుకంటే ఈ 2 అరాచకాలు అక్కడ జరగడం వలన కొంచెం ఇబ్బంది పడుతుంది. కూడా ఇమీడియట్గా అదే దృష్టిలో పెట్టుకొని ఇది లేట్ చేస్తే బాగుండదని మనం హామీ ఇచ్చిన తొందర పెట్టాలని చెప్పి పెట్టేసినాం. మిగతా ఒక 4-5 పడితే అవినే పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మా ఊరు చుట్టుపక్కల కానీ మా ఊరు కానీ ఇలాంటి జరగకుండా మేము చూసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. సార్, కొంతమంది పిల్లలు ఈ ఫోన్ బెట్టింగ్లకు కానీ తాగడానికి బానిసలు అవుతున్నారని తెలుస్తుంది సార్. మరి ఆ తల్లిదండ్రులకు ద్వారా ఏదైనా చైతన్యం తీసుకురావడం కోసం మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటున్నాం సార్. మన కళ్ళ ముందు ఎన్నో జరుపుకుంటూ పోతున్నాయి. వాటిపైన మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అలాంటివి కొంచెం కొంచెం అలాంటి జరగకుండా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నా కానీ నీ పిల్లగాడు అనేది కాదని చెప్పకుండా ఈ పిల్లల్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఇంకొకటి ఏం చేసినప్పుడు సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత మైనర్ పిల్లలు బైక్ల మీద తిరుగుతున్నారు. అలాంటిది మీకు పోలీస్ స్టేషన్కి లింక్ ఇచ్చినాం. అలాంటి చూసిన తర్వాత నేరుగా వచ్చి తీసుకుపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అలాంటి అలవాట్లు లేకుండా తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి అని ఇప్పుడు మైనర్ బాలిక బండ్లు నడపడం, ఇప్పుడు లైసెన్స్ లేకున్నా వాళ్ళకు తల్లిదండ్రులు మీరు బండ్లు ఇవ్వద్దు అనేది ఒకటి ఆల్రెడీ ఇచ్చిందాం అనుకో. ఇంతకుముందుకు ఓన్లీ ఊర్లో సర్దుకోవాలనుకుంటారు. ఇప్పుడు చట్టం దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా వచ్చి చర్య తీసుకుంటారు. అలాంటి దాంట్లోనే జాగ్రత్త ఉండాలి. ఇలాంటి ఇప్పుడు ఈ కొంతమంది సిగరెట్ తాగడం కానీ ఈ మందుకు అలవాటు కావడం గిట్ట కొంచెం తల్లిదండ్రులకి చొరవ తీసుకోవాలని చెప్పని వాళ్ళు చెప్పినాం. వాళ్ళకి కొంచెం అందుబాటులో అలాంటి పోరగాలు ఎవరైనా ఉంటే మాత్రం సర్ది చేసుకుంటారు. ఉంటాయి అలాంటి సార్. ఈ దొంగతనాలు చేసిన అంటే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది సార్? వాస్తవానికి మా పెట్రోలింగ్ మంచిగానే వస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఆ మధ్యన 2 జరిగింది ఏంటంటే సంఘటనలు సీసీ కెమెరాలు కొన్ని ఆ చోట ఉన్నా కానీ అవి కొంచెం పని చేయకపోవడం వల్ల లేకపోతే దొరుకుతుండ్రి. వాళ్ళు పెట్రోలింగ్ రావడం వస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. అది జస్ట్ ఏదో మిస్టేక్ జరిగింది. అది అలాంటివి మాత్రం జరగదు. ఇప్పుడు మాకు పెట్రోలింగ్ మాత్రం ప్రత్యేకంగా మంచిగా వస్తున్నారు.
సార్ మనకు మంచిగా సహకరిస్తున్నారు, వస్తున్నారు, తిరుగుతూనే ఉన్నారు డైలీ నైటు అక్కడ కానీ ఇక్కడ కానీ. మా లాస్ట్ బార్డర్ నారాయణపూర్ మండలంలో మాది. సార్ ఓకే. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 9 సంవత్సరాలు అండ్ 1.5-2.5 చేసిండు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి? అప్పుడు ఎట్లా చేసిండు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తుండు? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేది ఏంటంటే నా ప్రజలు నా అభివృద్ధి మునుగోడు అభివృద్ధి చెందిందంటే చాలా. కానీ ప్రతి క్షణం ప్రజల కోసం, మునుగోడు బాగు కోసం, మునుగోడు అభివృద్ధి కోసమే తాపత్రయపడే వ్యక్తి అతను. ఆయన వచ్చిన తర్వాతనే మాకు కొంచెం న్యాయం జరిగింది. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆశిస్తున్నాడు. అది ఇప్పుడు మొత్తం హల్చల్ అవుతుంది సార్. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఇంకేమన్నా అభివృద్ధి జరుగుతుంది అంటారా? ఇక మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చదువుతుంటుంది, అది పెద్ద వాళ్ళకి పెద్ద అంత పెద్ద వాళ్ళది. కాకపోతే అందరి దృష్టిలో అదే అనుకుంటున్నారు. మనకి యూట్యూబ్లలో చూస్తున్నాం, ఛానల్ చూస్తున్నాం. ఇక అది వాళ్ళకి వస్తుంది అనేది వేరే భాగం. కానీ కాకపోతే మేమైతే మా ఊరి అభివృద్ధి కోసం మాత్రం ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలు కాకుండా నా ఊరికి కావడం కోసం ప్రత్యేకంగా కలవడానుకున్నాం, కలుస్తాం. ఆయన మా ఊరి కోసం 100% ఏదైనా కూడా చేస్తాడనే నమ్మకం మాకుంది. ఆ రకంగా పోయి కలుస్తాను. కానీ ఇక మంత్రి పదవి విషయం అంటే అది పెద్దోళ్ళ సమస్య. ఆయన ఉంటే పెద్ద వాళ్ళు చూసుకుంటారు, ఇస్తారా చేస్తారనేది. ఇక అక్కడ దాకా నేను ఏం పోలేను. అంటే ఎమ్మెల్యే ఎప్పుడన్నా మీ ఊరికి రావడం జరిగింది సార్? ఇక మా ఊరికి అంటే నేను గెలిచిన తర్వాత మంది దొరక రాలేదు. కాకపోతే మేము పోయి కలుస్తాం. ఇప్పుడు కలిసిన తర్వాత మా ఊరికి కావాలని అడగడం కోసం అయితే ఈ మధ్యలో పోవాలనుకున్నాం. 100% పోతాం. ఊళ్ళో గ్రామ పెద్దలు అంటే పెట్టుకోపోయిన కలిసిగిన మా ఊరిలో కొన్ని చాలా వరకు పనులు ఉన్నాయి. ఆ పనులు చేయించడం కోసం దగ్గర పోయి కలిసి సహకరించమని చెప్పని కోరుకుంటున్నాను. సార్ స్కూల్లో పెడుతున్న భోజనం కరెక్ట్ లేదు అని చెప్పేసి కొంతమంది పిల్లలు కూడా మాతోటి చెప్పడం జరిగింది సార్. మీరు ఎప్పుడన్నా పోయి విజిట్ చేస్తాం జరిగింది? చేసినాం కానీ కాకపోతే ఒక వంట మనిషికి కొంచెం మా ఇంతకుముందుకు ఒక ఆమె ఉండే కానీ కొంచెం చెతగాకుండా కావడం వేరే వాళ్ళ వలన వాళ్ళకి ఏంటంటే కూలి సరిపోవట్లేదు. వాస్తవానికి పిల్లల స్ట్రెంత్ ఎక్కువ ఉంటేనేమో వాళ్ళకు ఒక క్యాండిడేట్ మీద ఎంత ఇస్తారనేది దాన్ని చూస్తేనేమో వాళ్ళకి కూలి పడేది. వాస్తవానికి మా ఊర్లో 33 మంది పిల్లలే ఉంటారు. ఆ కూలి పడకపోతే వాళ్ళు ఇచ్చేది పడకుండా కానీ ఎంతైనా ఇంత ఇస్తారట. గవర్నమెంట్ నుంచి ఎంత రావాలో అమౌంట్ అంతే ఇస్తారట. కొంచెం అలాగే ఇబ్బంది పడుతుంటే కొంచెం కాకపోతే ఏదో తర్వాత ఏమైనా చూస్తామమ్మా జర ఉండమని చెప్పడం వల్ల కొంచెం వాళ్ళకినా ఆ వంట దగ్గర అయితే మంచిగానే పెడుతున్నారు వంట. కాకపోతే మా ఊళ్ళో స్ట్రెంత్ అనేది పెరిగితే మాత్రం అందులో పనిచేసే వ్యక్తికి, వండి పెట్టే వ్యక్తికినా సరిపోయిన డబ్బులు వస్తాయి. అలాంటి ఇబ్బంది కూడా చూసుకోవడం కోసమే అన్ని ప్రయత్నం చేస్తున్నాను. సార్ గతంలో ఉన్న సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? అప్పుడు అధికార పార్టీ నుంచి గెలిచిండు, అధికార పార్టీలోనే ఉన్నాడు. అభివృద్ధి ఎట్లా చేసి? మంచిగా చేసినాడు. అంతే అతనితో పాటు మింగిన కలిసి ఉండేది. ఆ అభివృద్ధి అంతకుముందు ఉన్నప్పుడే మాకు శ్మశాన వాటికలు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ముదిరాజ్ బిల్డింగ్ కానీ, ఇవన్నీ ఇప్పుడు కడుతున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అప్పుడు శాంక్షన్ అయింది. కాకపోతే మధ్యలో ఆ గ్యాప్ వచ్చింది. ఇవన్నీ మా ఊర్లో ప్రతిదీ అభివృద్ధి జరగడం మాత్రం గడిచిన 5 సంవత్సరాలనే మా ఊరు చాలా వరకు మంచిగా అభివృద్ధి చెందింది. ఓకే సార్, మేకల రామనరసయ్య కాంగ్రెస్లోకి పోతాడు అని చెప్పేసి కొంతమంది అంటున్న మాట ఎంత మటుకు వాస్తవం? అది వాస్తవం కాదండి. అది ఎందుకంటే వాస్తవానికి అలాంటి పార్టీ మారి అలా చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే కొంతసేపు ఉన్నా నేను పార్టీ కోసం పార్టీ కోసం నా కోసం కష్టపడి గెలిపించిన కార్యకర్తల కోసం నా ఊర్లో ప్రతి ఒక్కరు నాకు ఇచ్చిన ఈ అభిమానాన్ని, ఈ గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటా. కానీ ఏదో డబ్బులు ఇస్తారో అది ఇస్తారో అని చెప్పని ఇచ్చినటువంటి గౌరవాన్ని తాకట్టు పెట్టిపోయేటువంటి వ్యక్తిని అయితే కాదు నేను. అలాంటిది మాత్రం జరగదు అది. ఓకే సార్, ఇప్పుడు మిమ్మల్ని అంటే ప్రజలు గెలిపించి 5 ఏళ్ళు ఒక బాధ్యత మీ చేతిలో పెట్టారు సార్. ఆ బాధ్యతను మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ప్రతిపక్షం నుంచి ఉన్నారు, నిధులు ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళకి ఇచ్చిన మాట మీరు ఎలా నిలబెట్టుకుంటారు? ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పార్టీల దగ్గర పోయి మా ఊరి అభివృద్ధి కోసం కావాలని చెప్పని ఊళ్ళో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ని కలయికతో తీసుకెళ్ళిన ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను, యూత్ లీడర్లను వెంట పెట్టుకపోయినా కానీ అధికార పార్టీ మీద కొట్లాడైనా మా అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి పనిచేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మేము ఖచ్చితంగా ముందుకు పోవడానికి సిద్ధం. ఓకే సార్, 100 రోజుల పనిలో కూడా అది కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. దాంట్లో మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? అయితే వచ్చిందండి. అలాంటిది ఏంటంటే ఈసారి 100 ఎందుకంటే ఎండాకాలం ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో మేము ప్రయత్నించాం. అయితే అదేదో సిస్టమ్ అనేది ఇప్పుడు కొత్త పనులు తీసుకోవట్లేదట. ఏదైనా వాగులు ఉన్న దగ్గరను గుట్ట చుట్టూ ఇట్లా వాటర్ నిలవడానికి కొట్టడం అలాంటి దానికే వర్తిస్తుందట. మా దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ వాగులు లేవు. వాగులు కొన్ని ఉన్నా కానీ వేరే రెవెన్యూలలో ఉన్నాయి. ఇప్పుడు ఇంతమందికి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండడం వల్ల కాకపోతే మా ఊరు పెద్ద చెరువు అని ఉండే అక్కడికైనా పని చేయడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏదో వాగులు అనేది లేకపోవడం వల్ల వేరే చిన్న చిన్న పాత పేర్లు ఉన్నాయి. కొత్త శాంక్షన్లు అసలు వేరే పని పెట్టాలంటే తీసుకోవట్లేదు సిస్టమ్. అట్లాగినా అధికారులు వచ్చి అడిగిన నేను. అందుకోసమే కొంచెం ఆ విషయంలో మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి మన సిస్టమ్ మరి దేని గురించో తెలియదు మాకు. అది ఆ సిస్టమ్ తీసుకోకపోవడం వల్ల పని కలిపేయడం కోసం కొంచెం ఇబ్బందిగానే ఉంది.
అదిగిన మళ్ళీ అధికార దృష్టికి తీసుకెళ్ళి ఇంకా వేరే పనులున్నా ఎక్కడ సిస్టమ్ తీసుకున్నా కానీ మా ఊళ్ళో పని కలిపేయమని వాళ్ళకి కలిసి చెప్తాను నేను. ఓకే సార్, అట్లనే ఊర్లో కొన్ని చోట్ల సీసీ రోడ్ల పైన గేదెలు కట్టేసడం కూడా జరుగుతుంది సార్. అది మీ దృష్టికి వచ్చిందో రాలే నాదలో, మీ ఊర్లో కొంతమంది ప్రజలే మాకు చెప్పడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఏమన్నా పంపించారా? ఇది ఒకటైతే మీరు మా దృష్టికి రాలేదండి. ఇంకా అలాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళ మీద చర్య తీసుకొని. ఓకే సార్, మీకు అంటే మీకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ కోసం ప్రతి క్షణం మా ఊళ్ళో ఎలాంటి పనున్నా కానీ వాళ్ళకు కంటికి రెప్పల్లాగా వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఏ క్షణాన్ని ఏ ఆపద వచ్చినా ఎలాంటి పని కాకుండా అలాంటి వాళ్ళ దగ్గర ఉండి పని చేయించడం కోసం నిత్యం అందుబాటులో ఉంటూ మా ఊళ్ళో ఎలాంటి సమాచారం కానీ వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చినవి కానీ వాళ్ళకు వర్తించే సంక్షేమ పథకాల గురించి కానీ రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను కలుపుకోపోయి మా ఊరిని బాగు కోసం అభివృద్ధి కోసం నేను ముందుకు తీసుకుపోవడానికి మాత్రం నేను ఖచ్చితంగా కృషి చేస్తాను సార్. బీఆర్ఎస్ పార్టీ గత అంటే రానున్న కాలంలో అధికారంలోకి వస్తుంది 100% అండి. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు మొత్తం తీరుతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా గత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే కష్టాలు లేకుండా మంచిగా సుఖ సంతోషంతో బతికిరో ఇక ముందుగిన ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% జనాలు మాకున్నటువంటి ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావడం కానీ దానివల్ల మాకు ఎలాంటివి అన్నా కానీ ప్రతి సంక్షేమ పథకం ఇంటికి రావడానికి ఎవరికి ఏ సంక్షేమ పథకం రావనో అలాంటి ఖచ్చితంగా వస్తాయి. దాని విషయంలో మాత్రం 100% కష్టాలు తీరుతాయి. 2 సంవత్సరాలు కష్టపడితే సలం తీయదు. సరే, ఇప్పుడు ఈ మూడు నెలల్లో రాష్ట్ర నిధులు కేంద్ర నిధులతోటి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు ఉన్నాయి సార్? ఇప్పుడు మేము చేసిందైతే వాస్తవానికి నేను రాగానే సీసీ కెమెరాలు పెట్టించిన. ఇక ఊర్లో ఉన్నటువంటి వాటర్ సమస్య లేకుండా పైప్ లైన్లు పలిపోవడం కానీ ట్యాంక్ మీద ఇచ్చిన కొన్ని మెట్లు అలాంటివి పోవడం కానీ ఊర్లో జేసీబీలు పెట్టి మొత్తం ఆ చెట్లు విపరీతంగా ఉన్న చెట్లు మొత్తం తొలగించే చెత్త ఉంటుంది కదా అలాంటి తీపిచ్చి పాత ప్లాట్లలో మొత్తం సీదారం లేకుండా ఎలాంటి ఎందుకంటే పురుగు పాములు అవి తిరుగుతాయి కాబట్టి అలాంటి లేకుండా రోడ్ ఏమంటున్న చెట్లు తీయడం కానీ మంచి అలాంటి మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఇక ముందు మాత్రం ఇంకా మా ఊళ్ళో ఒక పైప్ లైన్ డ్రైనేజ్ గురించి కొంచెం పెద్ద మొత్తం అమౌంట్ ఉంటుంది కాబట్టి దానికోసం ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత ఇంకా ముందు ఎలాంటి పనులు ఉన్నా కానీ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. ఈ కుక్కల విషయం మాత్రం ఒక 4 రోజుల తర్వాత వస్తారు. వాళ్ళు అడ్వాన్స్ చేయడం జరిగింది. అలాగే ఒక అడ్వాన్స్ తర్వాత ఒక 4 రోజులు టైం పడితే అప్పుడు వరకు వచ్చి తీస్తామని చెప్పారు. సార్, ఇది ఫైనల్గా మీరు గ్రామంలో బెల్ట్ షాపులు అక్కడక్కడ మందు అమ్ముతున్నారని చెప్పేసి తెలుస్తుంది. మా ఊళ్ళో బెల్ట్ షాపులు అయితే ఏం లేవు. 2-3 చోట్ల అమ్ముతున్నారని చెప్తారు. మరి మీ దృష్టికి వచ్చిందా? బెల్ట్ షాపులు అయితే ఏం లేవు ప్రస్తుతం మా ఊళ్ళో. బెల్ట్ షాప్ అయితే లేదండి. ఒకవేళ అట్లాంటిది జరిగితే మాత్రం మేము ఖచ్చితంగా చర్య తీసుకొని అలాంటి అమ్మకుండా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఓకే సార్, ఏం చెప్తారు ఫైనల్గా విద్యార్థులకు కానీ మహిళలకు కానీ మీకు ఒక బాధ్యత మీ మీద పెట్టిన ప్రజలకు కానీ ఏం చెప్తారు సార్? మా ఊర్లో ఉన్నటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల కోసం ఖచ్చితంగా కొట్లాడి ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు వచ్చేటట్టు మేము మా పార్టీతోటే కానీ మా అన్ని రకాలుగా ఉద్యమం చేసి వాళ్ళకి న్యాయం, ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ మీద ఉద్యమం చేస్తానికి మేము ఖచ్చితంగా న్యాయం చేయడం కోసం అధికార పార్టీ మీద కొట్లాడైనా కానీ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకా మిగతాది మా ఊళ్ళో ఎలాంటి ఇప్పుడు పింఛన్ల కోసం కానీ అభిగిన వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి పింఛన్లకు న్యాయం చేయడం, వితంతులకు కానీ కార్మికులకు కానీ ఆ రకంగా చేయడం, ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోనే వాళ్ళకి న్యాయం చేయడం కోసం మాత్రం ఖచ్చితంగా కృషి చేస్తాను. నా బాధ్యతగా నేను ఆ పని చేయడానికి మాత్రం. సార్, శివన్నగూడెం పూర్తి అంటే నింపే విషయంలో పూర్తి చేయటం విషయంలో మీ బీఆర్ఎస్ సర్పంచ్ మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? దాని గురించి మాత్రం వాస్తవానికి ఈ మధ్యన కొంతమంది మా లీడర్గానే పోయి కలిసినట్టుంది. అది తొందరగా పూర్తి చేయడం కోసం మాకు ఈ చుట్టుపక్కల పంచాయతీ సర్పంచ్గా కలుపుకొనిగిన మేంగిన కొంచెం పెద్ద నాయకులతో కలిసిగిన మాకు ఈ ప్రాజెక్టు తొందరగా అయిపోతే కొంచెం రైతులకు భూగర్భ జలాలు పెరిగి కొంచెం ఇలాంటి పంటలు ఎండిపోకుండా జరగడం కోసం గిన వాళ్ళ గురించి మేంగిన మా దృష్టి గురించి మేము తీసుకుపోతాం. ఎందుకంటే చిన్న గ్రామాల నుంచి చిన్న ప్రాబ్లాలు పెద్దవాళ్ళు తీసుకుపోతున్నాయి తెలుస్తుంది కాబట్టి కొంతమంది కలుపుకపోయినా ఆ ప్రాజెక్టు అయిపోవడం కోసం మాత్రం మింగిన ఖచ్చితంగా పెద్ద లీడర్లు కలిసి వాళ్ళతోని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా అది తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా మా వంతు కొంచెం కృషి చేయడం కోసం చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.